హలో ఫ్రెండ్స్, సినిమా అనేది రంగుల ప్రపంచం. మనందరికీ తెలుసు, ముఖ్యంగా టాలీవుడ్ అంటే చాలా అమేజింగ్ ఫీలింగ్ ఉంటుంది. టాలీవుడ్ స్టార్స్ అన్నా, టాలీవుడ్ స్టార్స్తో కలవడం అన్నా, వాళ్ళు వేసే డాన్స్లు అన్నా ఇట్లాంటివి చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటారు. నేను ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నుంచి ఫాలో అవుతూ ఉండడం వల్ల ఈ విధంగా నన్నే బోల్డ్ అంతమంది పలానా స్టార్ని కలిసారా, ఎప్పుడైనా రామ్ చరణ్ గారితో ఒక ఫోటో దిగిపించండి అన్న, ప్రభాస్ గారిని ఒకసారి కల్పించండి అన్న అని బోల్డ్ మంది అడుగుతూ ఉంటారు. ఇదంతా కూడా మనకి ఎంత ఫ్యాన్సీగా అనిపిస్తూ ఉంటుందో తెలిసిన విషయమే. మరి అలాంటి స్టార్స్ తోటి డ్యాన్సులు వేస్తూ వాళ్లకు స్టెప్పులు నేర్పించే వాళ్ళకి లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళే కొరియోగ్రాఫర్లు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు. అలాంటి సెగ్మెంట్కి సంబంధించిన ఒక ఆమె మాకు తెలిసిన ఆమె ఉంది. ఆవిడని అడిగి అలాంటి అసిస్టెంట్ కొరియోగ్రఫీ ఏ విధంగా ఉంటుంది, స్టార్స్తో వాళ్ళ ఇంటరాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా నేను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎనర్జెటిక్ టాలెంటెడ్ కిరణ్మయి. హలో, వెల్కమ్ టు ద షో. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సో అసలు ఇండస్ట్రీకి రావడానికి జనరల్గా అమ్మాయిలకి కొద్దిగా బెరుకు ఈ మధ్య తగ్గుతూ ఉన్నా కూడా ఉంటూ ఉంటుంది. ఎలా వచ్చారు ఏంటి అనేది రొటీన్ క్వశ్చనే, అది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే అయితే అంతకంటే ముందు ఫస్ట్ డే మీ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే అంటే నేను ఇండస్ట్రీకి రావడమే డాన్సర్గా చింతకాయల రవి మూవీలో చేశాను వెంకటేష్ గారితో. సో నాకు అక్కడి నుంచి ఇంకా మళ్ళీ వేరే మంచు మనోజ్తో, మోహన్ బాబు సార్తో, విష్ణు సార్తో, అందరితో నేను ఇంకా అలాగే ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఇంకా కొన్ని రోజులు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ నాకు వెంకటేష్ గారితో చేయడం అనేది చాలా హ్యాపీ. మీ ఫేవరెట్ హీరో కదా? నా ఫేవరెట్ హీరో. ఇంకా నేను ఆయన్నే చూసుకుంటూ ఉన్నాను. అసలు నేను ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అనేది వదిలేసి ఆయన్ని చూసుకుంటూ, అసలు అంటే ఎంత ఆయనతో అయితే 3 days ఫొటోస్ దిగాను నేను. 3 కాస్ట్యూమ్లో 3 days ఫొటోస్ దిగాను. ఇంకా అక్కడి నుంచి దాని తర్వాత అలాగే చేసుకుంటూ వచ్చాను ఒక 5 years. దాని తర్వాత మళ్ళీ భాను మాస్టర్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు ఆర్టిస్ట్గా చేస్తున్నాను కొన్ని మూవీస్లో, సీరియల్స్లో అండ్ చిన్న షార్ట్ వీడియోస్, ఈటీవీ విన్ యాప్స్, బుల్లెట్ యాప్స్ అని, చాయ్ బిస్కెట్ అవి. ఇప్పుడు మొత్తం డాన్సర్గా స్టార్ట్ అయ్యి కొరియోగ్రాఫరు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, ఆర్టిస్ట్, అన్ని సెగ్మెంట్స్ టచ్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా సన్నాయి మేళం అని అందులో హీరోయిన్గా చేశాను. ఓకే, ఇంకా ప్రమోషన్ వచ్చింది. ఓకే, ఇది ఏంటి డిఫరెన్స్ ఏముంటుంది? జనరల్గా నాకు తెలిసినా కూడా కొంత గొప్ప తెలిసి ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా డాన్సర్కి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి, ఆర్టిస్ట్కి అంటే ఒక్కొక్క రేంజ్ పెరుగుతుంది కదా, ఒక్కొక్క మెట్టెక్కుతున్నాం కదా. ఇప్పుడు డాన్సర్ నుంచే కెరియర్ ఫినిష్ చేసుకోవాలి అని అనుకుంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా సెటిల్ అయిపోవాలి. సెటిల్ మీన్స్ మ్యారేజ్ చేసుకున్న, లేకపోతే మాస్టర్ అవ్వాలి. డాన్సర్ అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, దాని తర్వాత మాస్టర్ అవ్వడం, అదే లైఫ్ డాన్సర్ అనే వాళ్ళకి. నేనేం ఎంచుకున్నానంటే డాన్సర్గా అయిపోయింది, దాని తర్వాత మాస్టర్కి కొరియోగ్రఫీ అసిస్టెంట్గా కొన్ని ఇయర్స్ చేశా. తర్వాత ఇప్పుడు నాకు ఎక్కడ ఏ మూవీస్కి వెళ్ళినా కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ డైరెక్ట్గా నువ్వు ఎందుకు ఆర్టిస్ట్గా ట్రై చేయొచ్చు కదా, నీకు ఆ ఫీచర్స్ ఉన్నాయి అని అనేవాళ్ళు. వాళ్ళు అన్నప్పుడు నాకు ఆ ఇంట్రెస్టే లేకుండే అసలు స్టార్టింగ్ నుంచి. వాళ్ళు అనేటప్పటికి నాకు ఆ ఆలోచన వచ్చింది, అవును నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి. అప్పుడు నేను కొన్ని రీల్స్, అప్పుడు టిక్టాక్ ఉండేది, టిక్టాక్ రీల్స్ అట్లా ఇట్లా చేసి, అవును ఎందుకు చేస్తే ఏమవుతుంది, చేద్దాం మనం కూడా ట్రై చేద్దామని నేను సీరియల్స్లో ఫ్రెండ్ రోల్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్గా చేసి తర్వాత ఒక సెకండ్ లీడ్ వరకు వచ్చాను. ఇప్పటికీ నేను సీరియల్స్లో సెకండ్ లీడే చేశాను. ఆరో ప్రాణం సీరియల్లో నాకు గెస్ట్ రోల్గా నాగిని క్యారెక్టర్ ఇచ్చారన్నమాట, నాగదేవత క్యారెక్టర్. సో అది ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మూవీ చెప్పాను కదా, సన్నాయి మేళంలో హీరోయిన్. బహుశా సన్నగా పొడవుగా ఉన్నారని ఇచ్చారా నాగిని క్యారెక్టర్? మేబీ. ఓకే, గుడ్. యాక్చువల్లీ ఈ డిఫరెన్స్ అడుగుతున్నాను. డాన్సర్ అంటే వాళ్ళ రోల్ ఏముంటుంది యూజువల్గా, అలాగే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే ఆ రోల్ ఎలా ఉంటుంది? డాన్సర్ అంటే
మేకప్ వేసుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వెనకాల మనం డాన్స్ చేయాలి, దానికి ఏం గుర్తింపు ఉండదు పాపం. అదే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే మనం డాన్స్ వాళ్ళకి నేర్పించాలి హీరోయిన్స్కి. అంటే మాస్టర్ మనకేమైతే చెప్తున్నారో అది మానిటర్ ముందు మనం చేసి చూపిస్తే వాళ్ళు మమ్మల్ని చూసి చేస్తారు. కనిపించము. సో మా ఎవ్రీ ఎక్స్ప్రెషన్ కానీ డాన్స్ స్టైల్ కానీ అంతా మాదే ఉంటుంది. మాస్టర్ మాకు ఎలా అయితే చెప్తారో మేము వాళ్ళకి అలాగే చెప్తాం. ఓకే. సో ఆ విధంగా ఇప్పుడు జనరల్గా ఈ ప్రాక్టీస్ టైంలో కానీ అట్లా కూడా చేయించాల్సి వస్తుందా, ఓన్లీ అక్కడ ఉంటుంది ఇప్పుడు యూజువల్గా? లేదు, ప్రాక్టీస్ 1 day 2 days ప్రాక్టీస్ ఉంటుంది. అప్పుడు కూడా మీరే ఉండి వాళ్ళకి అప్పుడు మేము ఫస్ట్ డే ప్రాక్టీస్లో మేము ఏం కంపోజ్ చేయాలి అనేది మాస్టర్ మాకు చెప్తారు. నెక్స్ట్ డేకి మేము అదంతా ఒక రెడీ అయిపోయి ఇంకా 3rd day వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మేము చేశాక వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఒకసారి ఒక ఏవి లాగా చూపిస్తాం అనమాట, ఇది చేసాము ఇది. అప్పుడు వాళ్ళకి నేర్పించడం, మళ్ళీ ఆన్ స్పాట్ వెళ్ళిన తర్వాత అక్కడ టేక్ వైజ్గా వాళ్ళు ఏదైతే రిహార్సల్ చేశారో అది అక్కడ మనం షూట్ చేస్తాం. ఇంకా మేమే దగ్గరుండి చేపిస్తాం. తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే అక్కడక్కడే చేంజెస్ చేసుకొని చేయటం. ఓకే. సో దానివల్ల ఏంటంటే మీరు స్క్రీన్ మీద కనిపించరు కానీ ఆర్టిస్టులతో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది, తర్వాత డైరెక్టర్లతో వాళ్ళతో కూడా ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కొంతమంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ అందరూ మాస్టరే అవ్వాలి, నెక్స్ట్ అదే స్టెప్, నెక్స్ట్ ప్రమోషన్ అది. బట్ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. నాకేంటి, నేను కొరియోగ్రాఫర్ అవ్వాలని నాకు లేదు, పర్ఫార్మర్ అవ్వాలని ఉంది నాకు. నేను అందుకని ఇది ఎంపిక చేసుకున్నాను. ఓకే, ఆర్టిస్ట్గా. ఓకే. ఈ విధంగా ప్రాక్టీస్ చేసే దానిలలో జనరల్గా ఏ ఆర్టిస్టులతో చేయించారు మీరు డాన్స్? ఏ స్టార్లతో మీరు డాన్స్ కొరియోగ్రఫీలో పార్టిసిపేట్ చేశారు? సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ మళ్ళీ వెంకటేష్ గారితో, తర్వాత మళ్ళీ మనశంకర వరప్రసాద్లో మెగాస్టార్తో చేశాను. ఆయనతో అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే నేను చేసినప్పుడు. ఓకే. ఏంటి, ఏమన్నా కెన్ యూ షేర్ సమ్ ఎక్స్పీరియన్స్ లైక్ దట్? ఒక స్టోరీ. నేను మామూలుగా నిల్చున్నాను అక్కడ, అయితే ఏంటి మీది హైదరాబాదేనా ఎక్కడా అని అన్నారు. అంటే హైదరాబాదే సార్ అంటే, నేను చూసి సడన్గా ఏ ఫారెన్ అమ్మాయో ఏ అమెరికా అమ్మాయో అని అనుకున్నాను నిన్ను చూసి అని అన్నారు. అనగానే నాకు అది చాలా హ్యాపీ అనిపించింది, అటు తిరిగి నవ్వుతున్నాను. తర్వాత సార్ నాకు చెప్పారు, హీరోయిన్లా ఉన్నావు నువ్వు, ఏమో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, చెప్పలేము, ఏమైనా అవ్వచ్చు అని అన్నారు ఈ మాట. సో చూద్దాం. ఓకే, అది కూడా బ్లెస్సింగ్. ఆయన నేర్పించారా స్టెప్స్ ఏదైనా? ఓకే. మనశంకర వరప్రసాద్లో యురేకా నువ్వు కేకా, గ్రేట్ సాంగ్ కదా అది. ఓకే, ఏ స్టెప్ అది? చేసి చూపించక్కర్లేదు కానీ చెప్పండి. ఓకే, చేసి చూపిస్తేనే మీకు అర్థమవుతాయి. ట్రూ. ఎవరు డాన్స్ మాస్టర్ ఎవరు? అది కంపోజ్ చేసింది ఎవరు? భాను గారు. ఓకే. ఆయన సీనియర్ డాన్సర్ వాళ్ళ అబ్బాయి కదా? కాదు, గణేష్ మాస్టర్ వాళ్ళ అల్లుడు. ఓకే. సీనియర్ మాస్టర్ గణేష్ మాస్టర్ వాళ్ళ అల్లుడు. ఓకే, బాగుంటుంది అది. యాక్చువల్లీ కాస్ట్యూమ్ కూడా చాలా అమేజింగ్ ఉంటుంది ఆ పాటలో కదా. ఓకే, నైస్. సో ఈ మొత్తం మీద మీరు చేసిన ఆర్టిస్టులు 2 పేర్లే చెప్పారు ఇప్పటివరకు. కానీ బాలకృష్ణ గారితో కూడా చేసాము, భగవంత్ కేసరి చేసాము, అండ్ రీసెంట్గా ఇది అఖండ 2. ఓకే. అఖండ 1 కూడా చేసాం, అఖండ 2 కూడా చేసాం. బాలకృష్ణ అందులో సీనియర్ బాలకృష్ణ తోట జూనియర్ లేదు, బాలకృష్ణ గారు సీనియర్ బాలకృష్ణ గారు. ఇప్పుడు అఖండ రూపంలో ఉంటారు కదా బాలకృష్ణ, ఆయన డాన్స్ ఉండవు కదా. సీనియర్ బాలకృష్ణ. ఈ మొత్తం ఇప్పుడు అందరు పెద్ద పేర్లు చెప్పారు కాబట్టి మళ్ళీ ఇందులో ఫస్ట్గా నేర్చుకునేది ఎవరు ఇట్లాంటిది అంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుందేమో. యూజువల్లీ ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ తారక్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే అమేజింగ్ డాన్సర్స్. చిరంజీవి గారు వాళ్ళు నెక్స్ట్ ఫౌండర్స్ అనుకోండి, అది ఓకే. ఈ అమేజింగ్ డాన్సర్స్లో కొంతమంది గురించి కొన్ని ఉంటాయి. కొంతమందిది గ్రేస్ బాగుంటుంది, కొంతమంది ఇమ్మీడియట్గా చేస్తారు, కొంతమందికి అసలు ప్రాక్టీస్ అక్కర్లేదు. ఈ విధంగా సో లైక్ దట్ మీరు నోటీస్ చేసిన దాంట్లో స్టెప్ గారికి అంత అవసరం ఉండదు డాన్స్ ప్రాక్టీసా, అంత బాగా చేస్తారు ఆయన. అల్లు అర్జున్ సార్కి కూడా అండ్ ఎన్టీఆర్ సార్, ఓకే, వీళ్ళకి అసలు ప్రాక్టీసే అవసరం ఉండదు, అంటే అంత తొందరగా క్యాచ్ చేస్తారు. ఓకే, ఒక మూమెంట్ చేసి చూపిస్తే వెంటనే క్యాచ్ చేసి దే కెన్ రిప్లికేట్. యాక్చువల్లీ ఐ హర్డ్, మీకు తెలుస్తుందో లేదో, అల్లు అర్జున్ గారికి హైదరాబాద్లో ఒక చోట లైక్ 100 feet రోడ్ దగ్గర
హీ హ్యాస్ హిస్ ఓన్ డాన్స్ స్టూడియో. ఒక పెద్ద స్టూడియో ఉంది. ఎవ్రీ మూవీ ఎవ్రీ డే హీ ప్రాక్టీసెస్ డాన్స్. యాక్చువల్లీ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అవును, తెలుసా మీకు అది? తెలుసు. ఓకే. ఆయన మేము సరైనోడు చేసాము. ఓకే సార్ మూవీ. దాంట్లో డూడు ఆ సాంగ్ ఉంది రకుల్తో. ఆ సాంగ్ భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుసు. ఓ, ఆ స్టూడియోకి వెళ్ళారు. ఓకే. హౌ అబౌట్ రకుల్? ఆమె ఎట్లా డాన్స్ చేస్తారు? ఆమె కూడా బాగానే చేస్తారు. బాగా చేస్తారు ఆమె. ఆమెతో ఎక్స్పీరియన్స్? ఆమెతో సరైనోడు అండ్ కొండపొలం అని ఒక మూవీ వచ్చింది కదా, క్రిష్ సార్ డైరెక్టర్, అందులో కూడా చేసాము. ఆమె కూడా బాగా చేస్తారు. చెప్పగానే వెంటనే నేర్చుకుంటారు. ఓకే. సో ఆ విధంగా అయిపోతూ ఉంటుంది. ఇట్లా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి గారు అడిగిన డౌట్ నేను కూడా అడుగుతాను. అసలు మీది హైదరాబాదేనా? మాది హైదరాబాద్ కాదు, మధ్యప్రదేశ్. మాది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ అంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఏం డైలాగ్? ఏ మూవీ? రవితేజ మూవీ ఉంటుంది, విక్రమార్కుడు. మీది ఆంధ్రప్రదేశ్, మాది మధ్యప్రదేశ్. సో హౌ ఎట్లా ఇక్కడికి ట్రాన్స్ఫర్, లైక్ హైదరాబాద్ షిఫ్టింగ్ ఎలా అయింది? మేము ఎప్పుడో పుట్టనప్పుడే మమ్మీ డాడీ ఇక్కడ సెటిల్ అవ్వడానికి వచ్చారనమాట హైదరాబాద్కి. ఏదో వర్క్ చేసుకుందామని వేరే ఊరు, ఆ ఊరు కాకుండా వేరే ఊరికి అలాగా, అది హైదరాబాద్కి వచ్చారు. ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత మేము ఇక్కడే ఉన్నాము. కొంచెం నా స్టడీ కూడా ఇక్కడ ఒక 5th క్లాస్ వరకు ఇక్కడ అయింది. మళ్ళీ 5th క్లాస్ ఒక 10th వరకు అటు ఇటు హాఫ్ అయింది చదువు కూడా. అంత క్లారిటీకి కూడా ఉండదు నా స్టడీ కూడా. అటు ఒక 5 years ఇటు ఒక 5 years అట్లా గడిచిపోయింది. సో ఫైనల్గా ఇంకా అటు వెళ్ళిపోయారనమాట మా వాళ్ళు. ఇంకా నేను నా బ్రదర్ ఇక్కడే ఉంటాము. ఓకే. అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. ఇంకా మేము ఇండస్ట్రీ కోసం అని ఇక్కడ. ఓకే. నా బ్రదర్ కూడా ఐ నో, ఐ ఆస్క్ అబౌట్ హిమ్ ఆల్సో. అయితే జనరల్గా అమ్మ వాళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నౌ వీ నో ఇద్దరు మీరు సిబ్లింగ్స్ ఉన్నారు అనే విషయం కూడా తెలిసిపోయింది. ఫ్యామిలీ గురించి యూజువల్గా పేరెంట్స్ అమ్మాయిల్ని ఇండస్ట్రీకి పంపించడానికి ఇప్పుడు పంపుతూ ఉన్నారు, కానీ యూజువల్గా కొద్దిగా హెజిటేట్ చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం లైఫ్ అండ్ కెరీర్ బ్యాలెన్స్ అనేది మిగతా కెరీర్స్తో కంపేర్ చేసి ఇది కొంచెం ఎక్కువ డిఫికల్ట్గా ఉంటుంది. దానికోసం టైం ఇవ్వడం కానీ వేరే ఇష్యూస్ ఏవైనా కావచ్చు. ఆ విధంగా మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఫ్యామిలీ నుంచి ఏ విధంగా రెస్పాన్స్ ఉండేది మీకు? నాకు మా మదర్ నుంచి ఏం ప్రాబ్లం లేదు. ఆమె చెప్పింది అంటే నేను చెప్పాను నా కెరియర్ నేను చూసుకుంటాను, ఏదో ఒకటి నేను ఎలాగైనా ఒక్కదాన్నే సర్వైవ్ అవుతాను అని చెప్పేసి అన్నప్పుడు సరే చూసుకో కానీ జాగ్రత్త అని చెప్పి పంపించింది. బట్ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా చుట్టాలు, ఇంకా వాళ్ళంటే ఎందుకు అమ్మాయిని అక్కడ ఉంచడం అని. అయినా కూడా మా మదర్ వినలేదు. మా ప్రాబ్లమ్స్ మాకే తెలుసు కదా, వాళ్ళకి ఇంకా అవన్నీ ఏం చెప్పాలి. ఇంకా వద్దంటారు కానీ ఆకలిగా ఉన్నప్పుడు అన్నం అయితే బెటర్ అన్నట్టు. అదే ఎగ్జాక్ట్ అదే. ఇంకా దాని తర్వాత మా మమ్మీ ఎప్పుడు ఏమనలేదు. అలా ఆమె సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉన్నా. లేకపోతే తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే పిల్లలు వేరే దగ్గర సర్వైవ్ అవ్వడం అనేది కష్టం, లిటిల్ డిఫికల్ట్. ఎందుకంటే ఉండనివ్వరు, ఫస్ట్ తీసుకొచ్చేస్తారు అనమాట అంత దూరం నుంచి. సో అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఇది మాత్రం కెరీర్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఐ థింక్ యు ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ నా. ఎందుకంటే మీ బ్రదర్కి పెళ్ళయింది, మీరు ఇంకా చేసుకోలేదు. ఇంకా అవ్వలేదు. ఫిక్స్ అయిందా? ఇప్పుడు నవంబర్లో. ఓకే. నేను ఎంగేజ్మెంట్ది పెళ్ళికి క్యాలిక్యులేట్ చేసుకుంది. సో ఎందుకు ఫస్ట్ బ్రదర్ చేసుకుంటున్నారు? నన్ను అడిగారు ఫస్ట్ తమ్ముడిని అడిగారు ఇలా చేసుకుని అంటే అదేంటి అక్కకి చేయకుండా, నాకు ఇంకో అక్క ఉంది, ఆ అక్కకి ఎప్పుడో అయిపోయింది, ఈ అక్కకి చేయకుండా నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఫస్ట్ అక్కకి చేసిన తర్వాత నేను చేసుకుంటాను అన్నాడు. అంటే నన్ను అడిగారు. నా కోసం నీ లైఫ్ ఆపుకోవద్దు, నేను చేసుకుంటానో లేదో కూడా నాకు క్లియర్గా తెలియదు. ఇంకా నాకంత మ్యారేజ్ మీద అంత లేదు, అంటే చేసుకోవాలి అని అట్లా ఏం లేదు. ఫస్ట్ నా కెరియర్ ఇంపార్టెంట్. అలాగా నాకు ఇంకొకటి సూటబుల్ పర్సన్ ఎవరు అనిపించలేదు పెళ్లి చేసుకోవడానికి. సో నేను నా కోసం మీరెందుకు ఆపుకుంటారు? ఎంతసేపు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీళ్ళతో తిరుగుతూ సూటబుల్ పర్సన్ కనిపించట్లేదంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఫస్ట్ నుంచే నాకు లేదు, వాళ్ళని ఇప్పుడు కాదు. ఓకే. అంటే సొసైటీలో చూసేసాం కదా ఏంటి అనేది. సో దానికి అంత ఇంట్రెస్ట్ ఏమనిపించలేదు. ఇంకా
వాళ్ళకి చెప్పాను అనమాట, మీకు సెట్ అయితే చేసుకోండి, నాకు అయినప్పుడు నేను చెప్తాను ఇంట్లో వాళ్ళకి అని చెప్పాను. సరే, నా బాధ ఏదో నేను పడతాను కదా, నీకు ఉండొచ్చు, కానీ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది సూటబుల్ పర్సన్ గురించి. ఎవరు నచ్చలేదు ఇప్పటి వరకు. ఐ బిలీవ్ సంహవ్ నాకు తెలిసిన దాని ప్రకారం ఆల్రెడీ ఎవరో ఒకతను పెళ్లి ప్రపోజల్ వచ్చింది, పెళ్లి సంబంధాలు, తర్వాత ఒక కోపిస్ట్గా ఉండే ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. పెళ్లి సంబంధాలు ఏమన్నా వచ్చాయి అట్లాంటి వాడు? పెళ్లి సంబంధాలు వచ్చాయి కానీ నాకే అంటే ఒకటి సెట్ అవ్వడము, మళ్ళీ అది రిజెక్ట్ అవ్వడము, ఏదో నచ్చక అట్లా. సో చేసుకోలేదు మళ్ళీ. అంటే మాట వరకే అంతే, అంటే వాళ్ళ బిహేవియర్ నచ్చక ఇంకా నేను వద్దు, నాకు నచ్చలేదని చెప్పి. ఇప్పుడు ఈ ఏరియా వైజ్గా ఉంటుంది కదా ఫీలింగ్, లైక్ వీళ్ళు ఈ విధంగా ఉంటారు, హైదరాబాద్ వాళ్ళు ఇట్లుంటారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఇట్లుంటారు, ఇట్లాంటివి ఏమన్నా మీకు ప్రీనోటెడ్ పర్సెప్షన్స్ ఉన్నాయా? ఆంధ్ర వాళ్ళు ఇట్లుంటారు, రాయలసీమ వాళ్ళు ఇట్లుంటారు అని. అవును, ఎందుకు రాయలసీమ వాళ్ళకి ఎక్కువ కోపం? మీరు చెప్పాలి అసలు ఎందుకు అనిపిస్తుంది? నేను చూసిన కొంతమంది మనుషులకి అంటే వాళ్ళు మాట తీరే అంత, లేకపోతే వాళ్ళ ఊర్లో అలాగే ఉంటారా, వాళ్ళ పెంపకం అలాంటిదా ఏంటి అనేది నాకు తెలియట్లేదు. సో స్టీరియోటైపిక్ యాక్చువల్లీ. పెంపకం అనేది తప్ప అట్లని కాదు, వీళ్ళు అట్లనే ఉంటారా అనేది సో స్టీరియోటైపిక్ యాక్చువల్లీ. యూజువల్గా ఏంటంటే మాండలికాలు, యాక్సెంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. అది ఇప్పుడు హైదరాబాద్లోనూ తెలంగాణలోనూ కొద్దిగా మాట్లాడుతూ ఉంటే ఏంది అంటారు. ఏంది అనేది రెస్పెక్టబుల్, అది మా బాపు అంటారు. మా బాపు అంటే ఆంధ్ర వాళ్ళకి అది ఏదో తిట్టేసాడు, నాన్నగారిని ఇంత మాట అంటారేంటండి మీరు అన్నట్టు ఉంటుంది. ఇక్కడ మనకి అది మామూలుగానే ఉంటుంది తెలంగాణలో. అట్ ది సేమ్ టైం అక్కడ ఇది రెస్పెక్ట్ కాదా అనేది కాదు, మోర్ అఫెక్షనేట్. దీస్ పీపుల్ ఫీల్ లైక్ దట్. వాళ్ళకి సౌండింగ్ అలా ఉంటుంది. సో లాంగ్వేజ్లో వచ్చే సౌండ్ డిఫరెన్స్ ఆ విధంగా ఉంటుంది, అది రఫ్గా అనిపిస్తుంది. ఏమండి అనేది ఇంత రెస్పెక్టబుల్గా ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ యూజ్ చేయరు, రాయలసీమలోనూ తెలంగాణలోనూ యూజ్ చేయరు. ఇంకోటి కూడా నేను అనుకోవడం ఏంటంటే దే ఆర్ నాట్ సో హంబుల్ ఆర్ పొలైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే కల్చరల్లీ దే హ్యావ్ ఎవాల్వ్ లైక్ దట్. నేను అనుకోవడము, ఫర్ మై ఫీలింగ్, నేను ఇదేదో నా పాడ్కాస్ట్ లాగా అయిపోతుంది, బట్ నేను అనుకోవడం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చర్స్ ఈ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఇంగ్లీష్ పీపుల్ది, బ్రిటిషర్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, అట్ ది సేమ్ టైమ్ ఈ వేదిక్ కల్చర్స్ కానీ, బ్రాహ్మణిక్ రిలీజియన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ వస్తూ వచ్చాయి ఆ ఏరియాస్లో. కాబట్టి వాళ్ళు ఎక్కువ పాలిష్ అవ్వడమో, లేకపోతే సాఫ్ట్వేర్ అవ్వడమో, రెస్పెక్టబుల్గా తయారవడమో అయ్యాయి. అటువైపు ఏంటంటే తెలంగాణ కానీ రాయలసీమ కానీ ఈ రెండు రీజియన్స్లో ఏమైందంటే పాత టైప్ ఆఫ్ వర్షిప్స్ కానీ, కల్చర్ కానీ అలాగే ఉంది. అందుకని ఇప్పుడు మీరు ఈవెన్ పూజలు చూస్తే కూడా మనలాగా ఈ తెలంగాణ రాయలసీమ లాగా గ్రామ దేవతలకో, అడవి దేవతలకో పూజ చేసినట్లు కోస్తా ఆంధ్రలో చేయరు. ఎందుకు అంటే ఈ వేదిక్ కల్చరు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు ఇట్లాంటి దేవుళ్ళు ఎక్కువ, దేవీ దేవతలు ఇట్లాంటి వాళ్ళందరూ. సో సత్యనారాయణ స్వామి ఇట్లాంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఆ ఓల్డ్ స్టైల్లో గ్రామ దేవతలు ఇట్లాంటి ఆరాధనలు ఉన్నాయి. సో అదేంటంటే ఎవల్యూషన్ డిఫరెన్స్, కల్చరల్ డిఫరెన్స్. సో అదనమాట, కోపం కాదు. కానీ ఇప్పుడు స్టార్టింగ్ లో అనిపించింది, ఇంత మంచిగా చెప్పిన తర్వాత రాయలసీమ వాళ్ళ మీద, తెలంగాణ వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెరగాలి. అవును, అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకని వాళ్ళు అలా బిహేవ్ చేస్తే అనిపించింది, ఏంటి ఎందుకు ఇలా అంటే కొంచెం రాయలసీమ వాళ్ళు ఇలాగే ఉంటారా. కానీ రాను తెలుస్తుంది అనమాట, ఓహో లేదు అంటే వాళ్ళతో జర్నీ చేసినప్పుడు తెలిసిపోతూ ఉంటుంది, వీళ్ళు అలా అంతే, వాళ్ళ సౌండే అంత ఉంటుంది కానీ అలా హార్ట్ అలా. మీరు రాయలసీమేనా? యా, ఆఫ్ కోర్స్. మీరు థ్యాంక్స్ అని అన్నిసార్లు చెప్తుంటే అందుకే. ఓకే, నేను చెప్పుకోవాలని గర్వంగా అలాంటి ఫీలింగ్ కాదు, కానీ ఓకే చేంజ్ అయ్యారు కదా, థ్యాంక్స్ అంటున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కెరీర్ శుభ్రంగా మంచిగా డాన్సర్ లాగా స్టార్ట్ అయింది ఎంట్రీ. నాకు ఎందుకో చార్మి గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఆమె కెరీర్ కూడా అంతే, చార్మి డాన్సర్ లాగా కెరీర్ స్టార్ట్ చేసి ఐ థింక్ షీ సా కరీనా కపూర్, కరీనా కపూర్ అనుకుంటా ఆమె ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద చూసానంది, లేకపోతే సంబడి ఎల్స్ మేబీ, కాజోల్ మేబీ. ఆమె ఫిలింలో ఒక డాన్స్కి చార్మి కౌర్ డాన్సర్కి వెళ్ళిందంట. అందులో ఆమెను చూసి ఆ గ్రేస్, ఆ జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి, అరే ఐ వాంట్ టు బీ అన్ ఆర్టిస్ట్ వన్ డే అని చెప్పని షీ బికేమ్ అన్ ఆర్టిస్ట్. సో ఆమె ఇంటర్వ్యూలో లాంగ్ బ్యాక్ ఎప్పుడో చూసాను నేను ఆ ఇంటర్వ్యూ, అది గుర్తొస్తుంది లైఫ్ ప్యాటర్న్ మీద.
సో ఎలా ఉంది ఇంతకీ ఇప్పుడు? బాగుంది ఇప్పుడు. అంటే ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి మంచి మంచివి. ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారి మూవీలో కూడా చేస్తున్నాను. ఓకే. అది సెప్టెంబర్ నుంచి స్టార్ట్. ఓ గ్రేట్. ఇంకా అలా డాన్స్ మూమెంట్స్ ఉండేవి, అలాంటి క్యారెక్టర్స్ ఏం రావట్లేదా? లేదు బాగుంటుంది కదా అలా ఉంటే. అలా ఏం అంటే రాలేదు మరి ఇప్పటి వరకు అయితే నేను చేసిన దాంట్లో. మొన్న హీరోయిన్గా చేసింది కూడా దాంట్లో అసలు డాన్స్ ఏం లేదు. అయ్యో. అది ఒక ఏంటి ఊరమ్మాయి అనమాట, విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఇంత తెల్లటమ్మాయిని ఊరమ్మాయి లాగా ఎంత పెట్టారు? లేదు, నేను అలాగే వాళ్ళకి కరెక్ట్గా అనిపించింది ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి కొంచెం బ్రాహ్మణ అమ్మాయి లాగా. ఓకే, స్టీరియోటైపిక్. సో అట్లా దాంట్లో కూడా డాన్స్ ఏం లేకుండా ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారి మూవీలో ఏదో సాంగ్స్ అన్ని కూడా ఉన్నట్టున్నాయి, దాంట్లో ఉంటాం మేము. ఓకే ఓకే, హోప్ఫుల్లీ అక్కడైతే ఉండొచ్చు. లేకపోయినా నేను నార్మల్గా ఖాళీగా ఉన్నానంటే భాను మాస్టర్కి అసిస్టెంట్గా వెళ్ళిపోతాను కాబట్టి అక్కడ నేను డాన్స్ చేస్తూనే ఉంటాను, ఎక్కడో ఒక చోట చేయకుండా అయితే ఆగిపోను. మళ్ళీ ఇప్పుడు మనకి మంచిగా రీల్స్ అవి ఉన్నాయి కాబట్టి ఎలాగో అది ఒకటి ఇది ఆ కళని అలాగే మేల్కొల్పేలా చేస్తూ ఉంటుంది. అవును, ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే కదా నా జాబ్, ఫస్ట్ అక్కడి నుంచే కదా నేను. అండ్ ఐ థింక్ నీకు బాగా ఇష్టం కూడా అనుకుంటా డాన్స్. ఇష్టం, అవును. ఓకే, సో ఇప్పుడు డాన్స్ మీ కొరియోగ్రఫీ డిజైన్ చేస్తారు, లేకపోతే అది ప్లాన్ చేస్తారు మంచిగా కొరియోగ్రఫీ, మీకు అది చెప్తారు, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయిస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని ప్రాక్టీస్ లేకుండా చిన్న చిన్న మూమెంట్స్ ఉంటే కాన్ఫిడెంట్గా వచ్చేస్తారు సెట్ మీదకి ప్రతి వాళ్ళు. డ్యూయెట్స్ అంటే అవసరం లేదు, ఇంకా మాంటేజెస్ చేస్తాం కదా అప్పుడు డైరెక్ట్ లొకేషన్లోనే. ఇంకా మేము చేసేది మాంటేజెస్ అంటే ఏముండదు, హ్యాండ్ పట్టుకొని అట్లా జస్ట్ తిరగడం తిప్పడం అలాంటివి అయితే మాకు ప్రాక్టీస్ అవసరం. అవును, అందులో కట్ షాట్స్ కదా, చిన్న చిన్న మూమెంట్స్ తోటి తీసుకుంటే. డిఫికల్ట్ కావాలి ఇంకా దీనికి రిహార్సల్ కావాలి అంటే ఖచ్చితంగా డాన్స్ ఉన్నట్టే ఇంకా అక్కడ. ఓకే, యూజువల్గా ఏంటంటే ఈ పెద్ద బడ్జెట్ సినిమాలు, పెద్ద స్టార్లవి డ్యాన్స్ మూమెంట్ బాగా టఫ్గా ఉన్నవి, గ్రేస్ఫుల్ మూమెంట్స్ ఇట్లాంటివి ఉన్న వాటికి ముందుగానే ఒక 1 వీక్ రిహార్సల్స్, 2 days ప్రాక్టీస్, ఈ విధంగా అంతా కూడా ఉంటాయన్నమాట. యూజువల్గా ఏంటంటే చిన్న చిన్న మూమెంట్స్ ఇట్లాంటివి ఉండేటప్పుడు డైరెక్ట్గా సెట్ మీదకి వెళ్ళిపోతారు. దానికి సంబంధించింది నాకు డౌట్ వచ్చింది, అదే అడుగుదాం అనుకుంటున్నా. ఈ విధంగా వెళ్ళిపోతారు సెట్ మీదకి. అన్ఫార్చునేట్లీ అక్కడున్న హీరోకో హీరోయిన్కో డ్యాన్స్ మూమెంట్లు రావు, మీరు చెప్పినవి చేయలేకపోతారు. ఆ పర్టికులర్ మూమెంట్ రాకపోవచ్చు, వాళ్ళు మంచి డాన్సర్ అయినా కూడా. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయో, ఏం చేస్తారు అలాంటప్పుడు? నాకొకటి ఇలాంటిది ఎదురుపడింది. ఒక మూవీలో నేను స్పెషల్ సాంగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే నేను అది చేసినప్పుడు చాలా మంది నాకు కమెంట్ చేశారు అనమాట, నువ్వేంటి ఈ సాంగ్ చేయడం ఏంది, నువ్వు ఎప్పుడు ఇలాంటి చేయవు కదా అని. అవును, బ్రాహ్మణ అమ్మాయి క్యారెక్టర్లు ఇస్తారు మామూలుగా. లేదా సాంగ్ చేసేసరికి అసలు నువ్వేనా అని నన్ను అన్నారు. అంటే నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు మీకు చెప్తున్నాను. అప్పుడు అక్కడ అమ్మాయికి హీరోయిన్కి డాన్స్ సరిగ్గా రావట్లేదు. ఓకే, సో అందులో ఉన్న ఒక 4-5 మెంబర్స్లో నన్ను చూడగానే అన్నారు, సరే ఒకవేళ ఆ అమ్మాయిని ఒక అమ్మాయి ఉంది కదా అందులో ఒక అమ్మాయిని అడగండి, అమ్మాయి చేస్తుందేమో అని నన్ను అడిగారు. నాకు భయం వేసింది, నేను చెయ్యను, ఆ కాస్ట్యూమ్ అవన్నీ నేను వేసుకొని చేయను అని చెప్పాను. కొద్దిగా పొట్టిగా ఉన్నాయి, కొంచెం ఎక్స్పోజ్గా ఉన్నాయి, నేను చేయనండి అని చెప్పాను. అంటే ఏంటి ప్రాబ్లం అని అన్నారు. అంటే నాకు ప్రాబ్లం కాదంటే నేను సోలోగా చేయడం అనేది నేను ఇంతవరకు చేయలేదు, నాకు భయం వేస్తుంది, నేను చేయను అని చెప్పాను. ఇప్పుడు గుంపులో పోయిందంటే ఏదో ఒకటి అవుతుంది, పర్టికులర్గా నేనే అని అంటే ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళకి ఏదైతే కావాలో అది నేను చేయాలి కదా. నేను అది చేస్తానో లేదో అని నాకు కాన్ఫిడెంట్ లేదు, నేను చేయనండి అన్న. దట్టు కాస్ట్యూమ్ చూసి ఇంకా నాకు అనిపించింది ఇంకా అసలే చేయలేనేమో, ఇంకా ఎందుకంటే మొత్తం దాని కాస్ట్యూమ్ మీదనే వెళ్ళిపోతే నేను చేయలేనేమో. కాస్ట్యూమ్ ప్రాబ్లమా మీకు అని అంటే కాస్ట్యూమ్ ప్రాబ్లం నేను చేయలేనండి అని అంటే కూడా కాస్ట్యూమ్ ప్రాబ్లం అయితే మీకు ఇంకా కొంచెం మీకు నచ్చినట్టుగా చేపించి నెక్స్ట్ డే అయినా చేద్దామని చెప్పి ఆ రోజు కాస్ట్యూమ్ని వాళ్ళు అవుట్డోర్ ఉండే, అమలాపురం సంథింగ్ ఎక్కడో ఉండే. అంతేలే, అప్పటికప్పుడు మళ్ళీ వేరే ఆర్టిస్ట్ నెక్స్ట్ డే ఏం కాదు, అదే రోజు కొంచెం నైట్ షూట్, అది లేట్ నైట్ స్టార్ట్ అయింది. సో దానికి కాస్ట్యూమ్ అంతా సెట్ చేసి నాకు చేపించారు. అప్పుడు నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఓహో చేయగలుగుతాం, అవును ఏముంది దీంట్లో అని అనిపించింది. వాళ్ళకంత నమ్మకంగా వాళ్ళు మన కోసం అంత టైం స్పెండ్ చేసి డిజైన్ చేసి, ఇంకోటి వాళ్ళు మనకు అంత నమ్మకాన్ని పెంచినప్పుడు మనం కూడా కొంచెం యాడ్ చేసినప్పుడే మన నమ్మకం కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు మనల్ని ఎప్పుడైతే డిస్కరేజ్ చేస్తారో అప్పుడు మనలో ఆత్మవిశ్వాసం కోల్పోతాం మనం. అప్పుడు చాలా పెద్ద తెలుగు పదం. ఓకే, అప్పుడు వాళ్ళే అంత ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మనకేంటి, అవును ఆ ఎంకరేజ్మెంట్తోనే మనకి ఇంకా లేనిది కూడా వస్తుంది.
అది తెలుసుకున్నా, అలా చేసా. తర్వాత అలాగా స్టార్ట్ అయింది. ఇంక అప్పటి నుంచి నాకు కెమెరా ఫియర్ లేదు. ఓకే, అక్కడ మీరు ఆ మెట్టు దాటారు. మళ్ళీ తర్వాత అడిగారు ఆ వీడియో చూసి చాలామంది, చేస్తారా మీకు ఇంట్రెస్ట్? నో అండి, నేనేదో ఆ రోజు ఆ టైంలో అందరు నేను ప్రొటెక్ట్ చేశాను అంతే, ఎవరు లాస్ అవ్వద్దని నేను చేశాను. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అవుట్డోర్ షూట్స్కి లాట్ ఆఫ్ ఏమంటాం ప్రొడక్షన్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. నా వృత్తి ఇదే కాబట్టి నేను చేశాను, అంతేగాని నేను ఇదే చేసుకుంటూ వెళ్తానని కాదు. హౌ వాస్ దే యాక్చువల్లీ? ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు హ్యాపీ అనా? చాలా హ్యాపీ. ఇక్కడికి హైదరాబాద్కి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి కూడా నన్ను పిలిచారు ఆ మూవీకి. అంటే ఇంకా హ్యాపీ అనే కదా. సో మళ్ళీ తర్వాత కూడా అడిగారు, చెయ్యండి మీకు మంచి ఫ్యూచర్ ఉందంటే, ఏంది ఇది ఇట్లా ఐటమ్ సాంగ్లో మంచి ఫ్యూచరా? లేదండి చెయ్యను, నేను చెయ్యను, నా అన్ని చూసింగ్స్ అన్ని నావి వేరే ఉంటాయి. అదే ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి. హీరోయిన్గా కూడా నాకేం లేదు చేయాలని. ఈ సన్నాయి మేళంలో డిమాండ్ చేసింది ఆ క్యారెక్టర్ నన్ను, అందుకే చేయాల్సి వచ్చింది. ఇంకా ముందు చెప్పలేము, అలాంటివి వస్తే చేస్తా. అలా అని చెప్పి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయకుండా ఉండను అనేది ఏం కాదు. ఏదొస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఓకే, మనం చేసే దాంట్లో మనకు సంతోషం అనిపించాలి. ఓకే, ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెషల్ డాన్స్, స్పెషల్ సాంగ్స్, సరే మనం ఐటమ్ సాంగ్ అనేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు దాని పేరు మార్చారు స్పెషల్ సాంగ్. ఇప్పుడు స్పెషల్ సాంగ్ కూడా జనాలు ఎందుకు ఐటమ్ సాంగ్ అంటే కొద్దిగా దాన్ని స్టీరియోటైపిక్ గా చూస్తున్నారు ఫీలింగ్ తోటి. అలా పిలవకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నిజంగా స్పెషల్ సాంగ్ అంటే అయిపోతుంది కదా, ఐటమ్ సాంగ్ అనగానే అందరికి ఒక అదే. ఇది వరకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనేవాళ్ళు, ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంట. ఆ విధంగా పేరు మార్చుకున్నా. అవును. సో అయితే ఇది స్టీరియో వాట్ వి సే టైప్ కాస్టింగ్ అని ఒక వర్డ్ ఉంటుంది, మనం యూస్ చేస్తూ ఉంటాం. దీని మీద చాలా మందికి ఫియర్ ఉంటుంది. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏదైనా ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ బాగా హిట్ అయితే అలాంటి క్యారెక్టర్సే వస్తూ ఉంటాయి అనేది. సో దాని గురించి ఆ భయంతో మీరు నో చెప్పారా ఏంటి? మీ రీజన్ ఏంటి? ఇష్టమే కాబట్టి. ఎగ్జాక్ట్, మీరు చెప్పింది నిజం. ఇప్పుడు మీరు ఏమన్నారు, ఒక క్యారెక్టర్ ఒకటి హైలైట్ అయిందని అంటే అదే మనకు చెప్తారు, మనకు వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది మనకు చెప్పరు. అందుకని ఇప్పుడు నేను ఐటమ్ సాంగ్స్ అలాగే చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, నాకు ఒక ట్యాగ్ పడిపోతుంది, అంటే ఈ అమ్మాయి చేస్తుంది అని. అప్పుడు మనం ఏం చేస్తాం, అవును అప్పుడు చేసాం కదా ఇప్పుడు చేయడానికి ఏంటి అని, అలాగే రెమ్యునరేషన్ పెరుగుతున్న కొద్దీ మనలో ఆశ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనల్ని మనం మర్చిపోయి చేస్తూ ఉంటాం. బట్ నేను ఆ తప్పు చేయలేదు ఎప్పుడు. అంటే వద్దు, నాకు అసలు ఆ డబ్బు వద్దు, వద్దే వద్దు అసలుకి. ఏదొచ్చినా నాకు నచ్చింది నేను చేసుకోవడంలో నాకు ఆనందం అని చెప్పి అలాగా. ఇప్పుడు నేను సీరియల్స్లో కూడా నెగిటివ్ రోల్స్ చేశాను. నెగిటివ్ రోల్స్ చేయడంతో నాకు నెగిటివ్ క్యారెక్టర్సే వస్తున్నాయి ఇప్పుడు కూడా స్టిల్. ఇంకా అమ్మాయి నెగిటివ్గా ఏం చేస్తుంది ఇంతకీ? మూవీ కదా అది, బ్రాహ్మణ అమ్మాయిది. మూవీ సీరియల్స్ డిఫరెంట్. పోనీ మీ ఫేస్లో కూడా చూసారు ఎవరో నెగిటివ్ షేడ్స్ని, అది గొప్ప విషయం. ఎవరు? ఆ డైరెక్టర్ ఎవరో చూసి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు కదా. ఫస్ట్ ఒక సీరియల్ చేశాను, రాధమ్మ కూతురు అని. అదే ఫస్ట్ నా సెకండ్ లీడ్. అందులోనే పాజిటివ్ అండ్ ఫస్ట్ పాజిటివ్, తర్వాత నెగిటివ్, మళ్ళీ పాజిటివ్ అనమాట అన్ని. ఆమె అట్లా మారిపోతుంటుంది, చాలా షేడ్స్ ఉన్నాయి రా నీలో అన్నట్టు. నిజంగా నాతో అయితే చాలా షేడ్స్ చేపించారు, సీరియల్ వాళ్ళే చేపించారు. మూవీలో అంత ఛాన్స్ నాకు రాలేదు, కానీ సీరియల్స్లో మాత్రం అన్ని చేసేసాను. నేను దయ్యం రోల్ కూడా చేసేసాను చివరికి, అసలుకి పాము రోల్ కూడా చేసేసాను. అంటే ఇంకా అసలుకి ఇక పాము రోల్లో డాన్స్ ఉండేనా? ఉండే, అందుకని పెట్టుకున్నారని అంటారా? లేదు, ఎలా చేశారా అని నేను చూడలేదు. అంతే, ఇంకా నాగిని డాన్స్. ఓకే, అంత కాకుండా ఏదో కోపం వచ్చినప్పుడు అలా విజృంభించడం. ఐ సీ దట్. ఇంకొక డౌట్ వచ్చింది యాక్చువల్లీ. పెద్ద స్టార్స్ ఉంటారు కదా, మామూలుగా సినిమాలో కూడా చూపించారు. ఎంఎస్ నారాయణ గారు పిడక్ స్టెప్ గుర్తుంది కదా, అది చూసినప్పుడు చాలామంది రిలేట్ అవుతారు తెలుసా, చాలామంది రిలేట్ అవుతారు. అంటే చిన్న స్టెప్పే కదా, చేయొచ్చు కదా, అదేనా? ఎగ్జాక్ట్లీ. సో సరే, అండ్ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఇన్ కరెక్ట్ కంటెస్ట్లో కాదు. సూపర్ స్టార్స్ ఉంటారు. రజనీకాంత్ గారు కూడా డ్యాన్స్ మూమెంట్స్ వచ్చేసరికి ఇట్స్ నాట్ హిస్ జోనర్. ఆయన యాక్షన్ హీరో, మాస్ హీరో, కాబట్టి దే విల్ స్ట్రగుల్ ఆర్ సఫర్. కొన్ని సీన్లు, కొన్ని పర్టికులర్ ఎమోషన్స్ ఏదో ఒకటి ఉంటుంది, బీట్కి తగ్గట్లుగా వెళ్తూ ఉంటాయి సాంగ్లో. ఆ మొత్తం వాట్ వి సే మొత్తం
ట్రాక్ అంతా వచ్చి కరెక్ట్గా ఆ ప్లేస్లో అది ల్యాండ్ అవ్వడమో ఏదో ఒకటి డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఏదైనా సరే ఒక పాటని కంపోజ్ చేసి అంతా అయ్యి సెట్లో ప్రజెంట్ చేసేటప్పుడు స్టార్స్కి ఆ మూమెంట్ నచ్చలేదనుకుందాం, నచ్చకపోవచ్చు కూడా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు. అల్టిమేట్లీ సూపర్ స్టార్స్ అంటే దేర్ డెసిషన్ విల్ బి ఫైనల్, అందుకే వాళ్ళు సూపర్ స్టార్స్ అవుతారు. అలాంటివి ఏమైనా జరుగుతాయా? జరుగుతాయి. వాళ్ళకి నచ్చలేదని అంటే డైరెక్టర్కి కానీ మాస్టర్కి కానీ చెప్పేస్తారు, ఇది కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇది మార్చండి అని చెప్పేసి. అలా చాలా మార్పులు జరుగుతాయి సెట్లోకి వెళ్ళినాక. రిహార్సల్లో జరిగింది ఏం అక్కడ పర్టికులర్గా అదే చేయాలని ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మార్పులు చేర్పులు చాలా ఉంటాయి. ఓకే, ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి, ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి. ఇంకా ఇలా చేస్తే అదే ఏంటంటే జస్ట్ రిహార్సల్, ఇది ఇలా ఈ సాంగ్ని ఇలా డిజైన్ చేస్తామన్నమాట. అక్కడికి వెళ్ళినాక ఇంకా ఫుల్గా దానికి ప్రాణం పోయడం అనమాట, ఇంకొకటి యాడ్ అవ్వడము, విత్ మానిటర్తో చూస్తాం కదా, అప్పుడు ఇంకొకటి అన్నట్టుగా అట్లా థాట్స్ వస్తూనే ఉంటాయి డైరెక్టర్స్కి కానీ మాస్టర్కి కానీ. కొంతమంది డైరెక్టర్స్కి కూడా ఉంటుంది కదా టచ్, డాన్స్ టచ్ మూమెంట్. అనిల్ సార్కి కూడా చాలా ఉంది ఆ నాలెడ్జ్. అనిల్ రావిపూడి గారికి. ఓకే, ఏంటి ఏమన్నా జరిగింది అట్లా మీకు గుర్తున్నది ఏదైనా మూమెంట్? సార్కి ఏదైనా అనిపించింది అని అంటే సార్ ఇలా ఆయన చేసి మరీ చూపిస్తుంటారు అనిల్ సార్. చేస్తారు ఆయన, బాగా చేస్తారు డాన్స్, వెరీ జాయల్ పర్సన్. చాలా ఆయన చెప్తుంటారు అనమాట, మాస్టర్ కొంచెం ఇలా చేంజ్ చేద్దామా, ఇది చేస్తే బాగుంటుంది కానీ ఆయన కొన్ని చేసి చూపిస్తారు కూడా. అప్పుడు మాస్టర్ ఒకేసారి చేద్దామని చెప్పేసి కొన్ని ఆయనవి కూడా ఉంటాయి. ఆ విధంగా జరుగుతుంది. ఇంకోటి, ఇండస్ట్రీలో ఫేవరెటిజం ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉంటుంది, ఏ ఇండస్ట్రీలో అయినా ఉంటుంది. ఐఎమ్ నాట్ అగేనెస్ట్ టు దాట్ వన్. యూజువల్గా దీనికి సంబంధించి వచ్చే స్ట్రగుల్స్ ఏంటి, ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పర్సన్ ఏ ఉన్నారు, కొరియోగ్రాఫర్ ఫర్ ఎగ్జాంపుల్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, ఇంకో పర్సన్ బి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉన్నారు. ఈ ఇద్దరు ఈక్వలీ టాలెంటెడ్. ఈ ఇద్దరు ఈక్వలీ టాలెంటెడ్ ఉన్నప్పుడు ఇద్దరిలో ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవాలన్నప్పుడు వాట్ విల్ బీ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫర్ దెమ్ టు బి చూసన్? మాస్టర్ని, ఎందుకంటే ఆయన చేసేదే మాస్టర్ని చూసి కదా. ఇంకా మళ్ళీ ఆయన టాలెంటెడ్ ఏముంటుంది, మాస్టర్ చెప్పిందే ఆయన. మాస్టర్ ఎవరిని చూస్ చేసుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నారు, పర్సన్ బి ఉన్నారు, ఇద్దరు ఈక్వల్లీ టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళల్లో ఒకరిని మాస్టర్ చూస్ చేసుకోవాలి వాళ్ళ నెక్స్ట్ ఫిలిం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద అన్నప్పుడు హూమ్ హీ విల్ చూస్? మంచి టాలెంట్ ఉన్న వాడిని. ఇద్దరికి సేమ్ టాలెంట్ ఉంటే ఇద్దరిని పెట్టుకుంటారు, ఎందుకంటే ఇద్దరు అవసరం ఉంటుంది. అసలు ఇద్దరేంటి, ముగ్గురు అవసరం, నలుగురు అవసరం ఉంటుంది అసిస్టెంట్ గా. ఫేవరెటిజం అనేది ఒకటి ఉంటుంది. అవునవును. సో ఎవరైతే ఫేవరెట్ ఉంటారో వాళ్ళని చూస్ చేసుకుంటారు ఎక్కడైనా సరే. అవును. సో దీనికోసము స్ట్రగుల్స్ ముఖ్యంగా అమ్మాయిలకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే ఫేవరెట్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు బీ వెరీ ఫ్రెండ్లీ విత్ దెమ్. సరే, మరి వేరే విషయాలు అనేది పక్కన పెట్టినా కూడా ఇలాంటి కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోవచ్చు. దానివల్ల కెరీర్లో వెనకబడే అవకాశం ఉంటుందా? ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? అట్లేం ఉండదు. అంటే ఇప్పుడు ఆయనకి ఎవరో ఫేవరెట్ అయినంత మాత్రాన వాళ్ళ కెరియర్ ఆపుకోరు కదా, వాళ్ళు నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు అంతే. అట్లా చాలా మంది మాస్టర్లు ఉన్నారు కాబట్టి అదేం నో ఇష్యూ. ఓకే. అట్ ది సేమ్ టైం ఈ సూపర్ స్టార్లు ఉంటారు, మనకు హీరోలు ఉంటారు, వీళ్ళ ఫేవరెట్ వాళ్ళు ఉంటారు. మాస్టర్ ఎవరైనా ఉండని, అరే వీళ్ళు గనక అసిస్టెంట్గా ఉంటే మాకు కొద్దిగా ఈజీగా కమ్యూనికేట్ చేస్తారు, కొద్దిగా మనకు ఏమంటాము అట్లాంటిది ఏమి ఉండదు. అసలు ఆర్టిస్టులు అనేవాళ్ళు డాన్స్ మాస్టర్ని చూస్ చేసుకుంటారేమో కానీ అసిస్టెంట్స్ని చూస్ చేసుకోరు. అంటే పలానా మాస్టర్ అంటే ఓకే నాకు కంఫర్టబుల్, అతను నాకు మంచి స్టెప్స్ బాగున్నాయి అది అని అనుకుని వాంటెడ్లీ వాళ్ళు పిలిపించుకొని మాట్లాడతారు కూడా పెద్ద పెద్ద స్టార్స్. సో మొత్తానికి ఇప్పుడైతే మీరు ఈ టాపిక్లో నుంచి బయటకు వచ్చేస్తున్నట్లే, కొరియోగ్రాఫర్ అవ్వాలని లేదు కాబట్టి. అయి ఉంటే బాగుండేది ఒక సినిమా కన్నా కొరియోగ్రఫీ చేసి. ఒక సినిమాకి చేసి ఇంట్లో కూర్చోవాలి తర్వాత. ఓకే. ఇప్పుడు అంతా అంటే లేడీస్కి అది వర్కౌట్ అవ్వదు. చాలా తక్కువే ఉన్నారు కదా యాక్చువల్లీ మాస్టర్లు, కొరియోగ్రాఫర్స్. ఉన్న వాళ్ళే చాలా అమ్మాయిలు ఉన్న వాళ్ళే స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు నేనేం చేస్తా అయ్యి, ఇంకా నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఏం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా నాకు లేదు. నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది అనమాట, ఇది చూస్ చేసుకోవాలి ఇది అని. కొరియోగ్రఫీ జోలికి నేను ఇలా తెలుసుకోలేదు. సో ఇంకొక డౌట్ వచ్చింది, యూజువలీ
తెలియని వాళ్ళ కోసం తెలుస్తుంది కూడా అన్నట్లుగా. ఇండస్ట్రీలో ప్రతి డిపార్ట్మెంట్కి 24 క్రాఫ్ట్స్కి అసోసియేషన్స్ ఉంటాయి, దాంట్లో మెంబర్షిప్లు ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా కామన్ కదా. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్గా ఉండాలన్నా లేకపోతే డాన్సర్గానో లేకపోతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గానో ఇలా ఉండాలంటే కూడా ఆ కార్డు ఉండాలా? ఉండాలి ఖచ్చితంగా. డాన్సర్కి కూడా డాన్సర్కి కూడా ఉండాలి. ఉంది. ఏ కార్డు ఉంది? మా యూనియన్ కార్డు. అది ఎప్పుడు నేను తీసుకున్నప్పుడు 50,000. ఓకే. ఇప్పుడు దాని వాల్యూ 6 lakhs 7 lakhs ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి డాన్సర్ కార్డ్ తీసుకోవాలంటే 6 lakhs. బట్ అమ్మాయిలకి ఒకటి ఏముంది ఆఫర్ అంటే వాళ్ళకి వచ్చే పేమెంట్లో అంటే ఇంత అని పే చేయాలి. అది 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. ఇంత అని పే చేసిన తర్వాత వాళ్ళకు వచ్చే పేమెంట్లో నుంచి ఇంత అని కట్ చేసుకుంటే వాళ్ళ 6 lakhs పూర్తవుతుంది. ఓకే. నేను కూడా 50,000లో కార్డ్ తీసుకున్నప్పుడు సేమ్ ఫస్ట్ 2,500 నేను కట్టేసి స్టార్ట్ చేశాను నా కెరియర్. అందులో నాకు వచ్చే పేమెంట్లో నుంచి 1,000 1,500 అప్పుడు పేమెంట్స్ తక్కువ. 3 days చేసిన 2 days చేసిన అంటే పర్ డే. ఇప్పుడు అసలు ఎంత ఇస్తారు ఒక రోజుకి? ఒక డాన్సర్ కందాం, తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రఫీకి. నేను డాన్సర్గా చేసినప్పుడు అయితే తక్కువే ఉంటుండే. పర్ డే 1,500 1,500 రూపాయలు రెమ్యునరేషన్ పర్ డే. టైమింగ్ ఏ విధంగా ఉంటుంది? 6 to 6. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఒకవేళ 6 దాటి 9 గంటల వరకు చేశారంటే డబల్ కాల్ షీట్ అనమాట. అంటే 1,500 ఎక్స్ట్రా. ఓకే. 3 గంటలకి ఒక కాల్ షీట్ లెక్క ఒక కాల్ షీట్ లెక్క అవుతుంది. ఒక 1 hour లేట్ అయిందంటే అది ఒక గ్రేస్ టైం లాగా వదిలేస్తారు, అంతేగాని దానికి పేమెంట్ ఏం చేయరు. ఓకే. 1 hour ఒక 6 to 6 వెళ్ళినాక 9 వరకు చేస్తే డబల్ పేమెంట్ చేయాలి. అంటే అప్పుడు నేను చేసినప్పుడు. ఇప్పుడు పేమెంట్స్ పెరిగాయి కాబట్టి ఇప్పుడు నాకు డాన్సర్స్ పేమెంట్స్ అంత తెలియదు, నేను చేయట్లేదు కాబట్టి. అసిస్టెంట్స్ పేమెంట్స్ వచ్చేసి అప్పుడు నేను అసిస్టెంట్గా చేయలేదు కాబట్టి అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు నేను అసిస్టెంట్గా చేస్తున్నాను కాబట్టి పర్ డే 6,500. 6,500. ఓకే, బాగానే ఉంది. ఇది కూడా ఎన్ని డేస్ చేస్తే అన్ని 6-5 days. ఓకే. అందుకని ఇంకా ఇప్పుడు ఈ కార్డు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి డాన్సర్ కి ఒకటేనా లేకపోతే వేరే? ఒకటే. డాన్సర్ కి కార్డు ఉందంటే అసిస్టెంట్ గా చేసుకోవచ్చు. అది మాస్టర్ చూస్ చేసుకుంటారు. ఈ అమ్మాయి నాకు, ఈ అబ్బాయి నాకు కంఫర్ట్, వీళ్ళు నాకు ఓకే అని అనుకుంటే. మాస్టర్ కంటే అది మళ్ళీ వేరే అప్లై చేయాలి. ఓకే. మాస్టర్ కార్డ్ వేరే ఉంటుంది. మాస్టర్ కార్డు వేరే అప్లై చేయాలి. కార్డు పేమెంట్ అది నాకు తెలిసి అది 5 lakhs 6 lakhs ఉంటుంది డాన్స్ మాస్టర్ కి. ఇప్పుడు పెరిగిందేమో మరి, మేబీ నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు అంత ఉండే. ఇప్పుడు నేను ఇప్పుడు ఇందులో ఉన్నాను కాబట్టి అందులో అంత ఎక్కువ పట్టించుకోవట్లేదు కాబట్టి ఇంతే ఉంటుంది మాక్సిమం 10 లోపు. సో అందులో ఏంటంటే కొరియోగ్రాఫర్గా కార్డు తీసుకుంటే కొరియోగ్రఫీయే చేసుకోవాలి, ఇంకంతే. అది వచ్చినా రాకపోయినా దాని నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి లేదు. ఈ కార్డు ఉన్నా కూడా చేయకూడదు. ఓ, అందుకేనా ఆర్టిస్ట్కి వెళ్ళిపోయాను? అవును. అట్లనే నాకు మొదటి నుంచే ఇంట్రెస్ట్ ఏం లేదు కొరియోగ్రఫీ అనేది. ఓకే. మొత్తం మీద ఇప్పుడు 50,000 రూపాయలు ఉన్నప్పుడు కూడా మీరు జాయిన్ అయినప్పుడు ఆ టైంలో 50,000 రూపాయలు కార్డు ఛార్జెస్ ఉండేవి. 50,000 రూపాయలు మీరు కట్టేసింది కూడా మొత్తం అంతా ఒకేసారి కట్టకుండా 2,500 ఎంతో కట్టారు. తర్వాత మీకు డైలీ వచ్చే పేమెంట్స్ నుంచి కొంచెము మొత్తం 50,000 ఈక్వాలెంట్ ఎంతో ఒక టైంలో అంత తీసుకుంటారు. అది 2 years పట్టింది నాకు అది కంప్లీట్ చేయడానికి. ఎక్కువ అవకాశాలు ఫాస్ట్ గా వస్తే తొందరగా క్లియర్ అయ్యేది. నేను తొందరగా కట్టేసి ఉంటే అయ్యేది. బట్ నాకు ఇంకా నా ఖర్చులు కావాలి, మళ్ళీ అటు కూడా కట్టాలంటే అంటే మొత్తానికి ఒకేసారి అంత డబ్బులు బర్డెన్ అవుతుంది కాబట్టి వాళ్ళు అవకాశం బట్టి ఇవ్వండి అన్నారు. ఓకే, నైస్. బట్ దీనివల్ల మాకు బెనిఫిటే. ఏం బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ కూడా ఉంటుంది మాకు. ఇది లైక్ ఎలాగా? 18 yearsకి 20 yearsకి రిటైర్మెంట్ తీసుకుంటే నేను ఇప్పుడు 50,000కి కార్డ్ తీసుకున్నా. ఇప్పుడు ఎంత కార్డ్ వాల్యూ ఉందో అంత నాకు వస్తుంది నేను ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటే. ఓకే. అప్పుడు 50,000 కట్టి కార్డ్ తీసుకున్నారు. ఇప్పుడు కార్డ్ వాల్యూ ఏమో 6 లక్షలు అయింది. 6 లక్షలు నేను ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటున్నా అంటే 6 లక్షలు నాకు ఇచ్చేస్తాను. 18 years అనేది మినిమమా? అంటే అంతలోపు తీసుకోకూడదా? అంతలోపు తీసుకోకూడదు. 18 years తర్వాత ఇక మీరు ఎప్పుడైనా తీసుకోండి. అప్పుడు కార్డ్ రేట్ ఎంత ఉంటుందో ఆ అమౌంట్ నీకు ఇస్తారు. అప్పుడు మళ్ళీ అది రిటైర్మెంట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ చేసుకోవడానికి కుదరదు. ఇంకా ఓకే. మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ ఫ్రెష్గా నువ్వు 6 lakhs కట్టే రావాలి. ఓకే. జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే చాలా మందికి తెలియకపోయిండొచ్చు కూడా, ఇండస్ట్రీలో కార్డులు ఇట్లాంటి సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఒక సినిమా తీస్తూ ఉన్నారంటే అందులో డాన్సర్లను పెట్టుకున్నట్లయితే అందులో కార్డు ఉన్న వాళ్ళే డాన్సర్ల కింద ఉండాలి. అలాగే ఫైట్ మాస్టర్లు ఉంటే వాళ్లకు కార్డు ఉండాలి. ఇట్లా యూనియన్ లాగా పెట్టుకొని ఆ యూనియన్ మెంబర్సే దాంట్లో ఉండాలి అన్నట్లుగా కొన్ని నియమాలు పెట్టుకుంటారు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. దాని మీద చాలా లైక్
వివాదాలు కూడా ఉన్నాయి, అది డిఫరెంట్. దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్నాము, తెలియని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది బాగానే ఉంది. దీంట్లో మీకు ఇచ్చే బెనిఫిట్ ఏంటి యూనియన్లో మీరు మెంబర్గా ఉన్నప్పుడు? అంటే ఇప్పుడు ఒక 5 లక్షల రూపాయలు కట్టి ఒక వ్యక్తి మెంబర్గా జాయిన్ అయ్యాడు అనుకుందాం, ఒక వ్యక్తి అమ్మాయో అబ్బాయో, వాళ్ళకి వచ్చే లాభం ఏంటి యూనియన్లో ఉండడం వల్ల? అంటే గుర్తింపు ఉంది కదా, వీళ్ళ లాభం ఇదే, రిటైర్మెంట్ అయినప్పుడు మనకి ఎక్కువ మనీ వస్తుంది. అది కాకుండా నేను అనుకోవడం ఇంకోటి ఏంటంటే, ఒక సినిమా ప్రొడక్షన్ జరిగేటప్పుడు అందులో కార్డు ఉన్నోళ్లే ఉండాలి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు లేకుండా వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, ఆ విధంగా అవకాశం వస్తుంది. ఓకే, ఒకవేళ ఏదైనా సినిమా ఆగిపోవడమో లేకపోతే ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు రాకపోవడమో ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు వీళ్ళు వచ్చి డబ్బులు ఇప్పిస్తారా? ఇప్పించరు, అది వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అలా చాలా జరిగాయి మాకు. అవునా? చాలా జరిగాయి. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో నేను ఒకటి చెప్తాను, యూజువల్ ఈ మధ్య వినట్లేదు ఆ పేరు, ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం స్కాటర్ అయిపోయింది, ఫిలిం నగర్ వైపు, మణికొండ వైపు ఇట్లంతా వెళ్ళిపోయింది కాబట్టి. అంతకుముందు ఫిలిం ఇండస్ట్రీ అంటే కృష్ణానగర్ అని వచ్చేది, కృష్ణానగర్ కష్టాలు అనేవాళ్ళు. అది చాలా, బిలీవ్ మీ, నియర్లీ ఒక 15-16 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఐ వాజ్ ఫీల్డ్ జర్నలిస్ట్, రిపోర్టర్గా ఉన్నప్పుడు ఈ మొత్తం సిరీస్ కృష్ణానగర్ కష్టాల మీద నేను ఒక పెద్ద డాక్యుమెంటరీ తీద్దామని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్. నేను అప్పుడు TV9లో ఉండే, TV9లో రిపోర్టర్గా, వెరీ యంగ్ రిపోర్టర్. ప్రతిరోజు పొద్దున 4:30-5 గంటల కృష్ణానగర్ వెళ్ళేవాడిని నేను. వెళ్తే మొత్తం అక్కడ ఈ అడ్డాలాగా మొత్తం అందరు వచ్చి జూనియర్ ఆర్టిస్టులు నిల్చుంటారు, డాన్సర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడే, ఇప్పుడు కూడా ఉంటుంది అలాగే. ఇప్పుడు కూడా నేను రీసెంట్గా ఏదో షూట్కి వెళ్తున్నప్పుడు చూసాను, పాపం వాళ్ళు బస్ దగ్గర ఆ పిల్లర్ కింద. ఇప్పుడు కనీసం కొద్దిగా బెటర్, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా బెటర్ బస్సులు ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు. ఇంతకు ముందు అయితే వ్యాన్లు తీసుకొచ్చేవాళ్ళు, ట్రక్కుల్లో తీసుకెళ్లేవాళ్ళు, ఆ విధంగా ఉండేది. ఇప్పుడు కొంచెం మారింది. అవును, రెమ్యునరేషన్లు కూడా మారాయి ఇంకొంచెం అంతా. సో ఏ విధంగా ఉంటుంది అసలు ఒక లైఫ్ స్టైల్? ఒక డాన్సర్ కింద స్టార్ట్ చేద్దాం, తర్వాత మీరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్తో చెప్తారు కానీ కొద్దిగా పాలిష్డ్ వే. ఏ విధంగా ఉంటుంది? పొద్దున ఎన్నింటికి నిద్ర లేవాల్సి వస్తుంది? ఏ విధంగా వర్క్ ఉంటుంది? 6 to 6 కాల్ షీట్ అంటే 4 o'clock ఆఫీస్ దగ్గర ఉండాలి. ఆఫీస్ మీన్స్ అదే మా ఒక అడ్డా ఉంటుంది కదా కృష్ణానగర్ దగ్గర, అక్కడ మాకు ఒక ఆఫీస్ ఉంటుంది, యూనియన్ ఆఫీస్. అన్నపూర్ణ స్టూడియోస్ ఎదురుగా అనుకుంటా కదా యూనియన్ ఆఫీస్, అక్కడేనా? అప్పుడు ఉండే, ఇప్పుడు ఫిలిం నగర్ కి షిఫ్ట్ అయింది. అప్పటిది చెప్తున్నా, అప్పుడు నేను డాన్సర్ ఉన్నప్పుడు ఇక్కడే ఉంటుండే, ఇందిరానగర్ దగ్గర. అక్కడ మా ఆఫీస్ దగ్గర మేమందరం అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ నుంచి మాకు వెహికల్స్ పెట్టేవాళ్ళు. కానీ పొద్దున 4 o'clock లేసి, పొద్దునే 3కి లేసి 4కి అక్కడ ఉండాలి. ఓకే, రెడీ అయిపోయి అలా వెళ్ళి ఇంకా అక్కడ రెడీ అయిపోయి ఇంకా సెట్ లోకి 8 o'clock 7 o'clock అంతా సెట్. అంటే ఇది మీకు రేపు పలానా షూట్ ఉంటుందని కన్ఫర్మ్ అయిన తర్వాతనా, లేకపోతే జస్ట్ అక్కడ వెళ్ళి ఉంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూస్ చేయొచ్చు, చేయకపోవచ్చు? లేదు, అలా చూస్ చేయరు. మాకు ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఉంటారు ఒక ఆయన, మేనేజర్ లాగా. ఆయన వాళ్ళు మాస్టర్స్ చెప్పేస్తారు కదా ఇంతమంది, ఎందుకంటే రిహార్సల్ చేస్తాం కదా దాని బిఫోర్. అప్పుడు ఈ వీళ్ళు కావాలి అని చెప్పేసి అనుకుని వాళ్ళకే ప్రోగ్రామ్ చెప్తారు నెక్స్ట్ డే. ఇంకా మేమంతా అక్కడికి వెళ్ళి గ్యాదర్ అయ్యి దాని తర్వాత షూట్కి వెళ్ళిపోతాం. ఓకే, అక్కడ నుంచి ఇంకా మొత్తం లొకేషన్ వరకు వెళ్ళడానికి ఆ 2 గంటల టైం యూజ్ అవుతుంది. మొత్తానికి మేకప్ అయిపోయి అంతా రెడీ అయిపోయేసి ఆ కాస్ట్యూమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ రెడీ అయ్యి 6 గంటలకి సెట్ లో 7:30 విత్ టిఫిన్ తో వెళ్ళిపోవాలి. ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ 6ంటికి అయిపోతుంది. ఫుడ్ అది బాగా, ఫుడ్ బాగానే ఉంటుంది. ఇంకా 6 o'clock అంతా ప్యాకప్, మళ్ళీ సేమ్ వెహికల్లో మళ్ళీ అదే ప్లేస్లో దింపేయటం, మళ్ళీ అక్కడ నుంచి రాత్రి 9 అయిపోద్దా అట్లీస్ట్ మీకు ఇంటికి వచ్చేసరికి? ట్రాఫిక్ ఉంటుంది కదా, మార్నింగ్ అంటే ట్రాఫిక్ ఉండదు, ఈవినింగ్ అవి కూడా చాలా పడ్డాము అందరం. నాతోటి ఉన్న వాళ్ళు కూడా, నేను కూడా, అందరం. లైక్ హౌ, ఏ విధంగా ఉంది ఇబ్బంది? అంటే పొద్దున నేను వచ్చి హాస్టల్లో ఉండేదాన్ని, పొద్దున ఎలాగో వెళ్ళిపోయే వాళ్ళం, ట్రాఫిక్ ఉండేది కదా. వచ్చేటప్పుడు ట్రాఫిక్ 2 hours 3 hours, ఎప్పుడు శంకర్పల్లి, వికారాబాద్ అక్కడ లొకేషన్ అంటే అంతే లేట్ అవుతుంది. వచ్చి మేము దిగిన చోట పానీపూరి షాప్ ఉంటే ఆ పానీపూరి తినేసి, ఎందుకంటే 3 hours 2 hours జర్నీలోనే ఉంటాం కదా, ఆకలి అయ్యి ఇంకా మేము అక్కడే ఆ పానీపూరి తినేసి అక్కడ నుంచి ఎవరింటికి వెళ్ళి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 4 o'clock 3 o'clock లేసి షూటింగ్కి వచ్చాం. తిండి మీద దాని మీద ఉండేదే కదా, ఎందుకంటే హడావిడి ఇబ్బంది కూడా కదా నిజానికి. అంటే ఐఎమ్ సారీ, ఎవరికైనా అర్థమవుతుంది. ఐ జస్ట్ కెన్ ఇమాజిన్, షూటు 6 గంటలు కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. ఫార్చునేట్లీ ఆ రోజు ఎక్స్ట్రా ఉంటే అమ్మయ్య ఇంకో 1500 వస్తున్నాయన్న ఆనందం ఉంటుంది, అది వేరే విషయం. ఇంకో 3 గంటలు పనిచేస్తే 1500 వస్తున్నాయి అనేది నిజంగానే పెయిన్ఫుల్ అయినా. ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు అప్పుడు గురించి.
ఇప్పుడు మేబీ 3,000 ఉండొచ్చు, లేకపోతే 6,000 ఉండొచ్చు అనుకుంటున్నాను. మహా అయితే 5,000 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు నేను అనుకోవట్లేదు. అప్పటిది చెప్పాను. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, బిలీవ్ మీ, ఈ రోజు కూడా మీకు ఇంకా క్లియర్గా తెలిసి ఉంటుంది, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు కాబట్టి, సీరియల్స్లో ఆల్మోస్ట్ ఒక రకంగా ఫేస్ కనిపించి మంచి మంచి డైలాగులు ఉండి ఒక టాప్ టియర్ ఆర్టిస్టులు కూడా 15,000 తీసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు, 20,000 తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. 4,000, 5,000 అనేదే ఎక్కువ మంది తీసుకుంటున్నారు ఈ రోజుకి కూడా. వాళ్ళకి ఇంకా ప్యాథటిక్ ఏంటంటే 6 to 6 కాల్స్ స్కెడ్యూల్, లేకపోతే కాల్ షీట్ సినిమాల్లో ఉంటుందేమో కానీ సీరియల్స్కి అది కూడా ఉండట్లేదు. ఉండదు. వాళ్ళకి ఎక్స్ట్రా చేసినా కూడా వాళ్ళకి ఏం ఎక్స్ట్రా ఇవ్వట్లేదు. సీరియల్స్ ఇంకా కష్టం, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి 4,000, 5,000 ఇస్తున్నప్పుడు డాన్సర్లకి కూడా ఇంచుమించు అంతే ఉండొచ్చు అనుకుంటున్నాను. లేదు లేదు, ఇంకా ఎక్కువే ఉందా? తక్కువే ఉంటుంది. అంటే ఆర్టిస్టులకి 3,000 ఉండొచ్చేమో, అంటే ఆ విధంగా. అయితే ఎక్స్ట్రా వస్తుందని ఆనందం ఉన్నా కూడా టైర్డ్ అయిపోతాం చాలా. ఇప్పుడు 6 గంటలకు ఫినిష్ చేసుకొని వెహికల్ బయలుదేరేసరికి 6:30, 7 అయితే అవుతుంది. అక్కడే స్పాట్లో లొకేషన్లో అందరినీ గ్యాదర్ చేసుకొని ఎక్కించడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. తర్వాత ట్రావెల్ వస్తుంది. ఈ మధ్యలో ఎక్కడ ఫుడ్ పెట్టరు. హైదరాబాద్లో మీరు లొకేషన్స్ నుంచి కృష్ణానగర్ వరకు రావాలంటే గంట ప్రయాణం మినిమం పడుతుంది. ఈ 1 hour ఈ మధ్యలో మీరు స్నాక్స్ అఫోర్డ్ కూడా చేయలేరు చాలామంది. కొంతమందికి అఫోర్డబిలిటీ ఉండొచ్చేమో కానీ, ఏదో కెరీర్ ఫ్యూచర్ గురించి పెట్టుకొని వస్తూ ఉండొచ్చు. కొంతమందికి అఫోర్డబిలిటీ కూడా ఉండదు. ఆ 1,500 మిగిల్చుకోవాలి, లేకపోతే ఆ 3,000 మిగిల్చుకోవాలి. అది ఐఎమ్ జస్ట్ క్యారీడ్ అవే. అంటే చాలా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది పాపం. కానీ ఇది ఇంకొకటి కదా, నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చూసా, ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్. ఈ అవకాశాలని కూడా వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇది కూడా దొరకదు. ఇప్పుడు కృష్ణానగర్లో ఇన్ని కష్టాలు పడి అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఫిలిం నగర్లో ఉంటారు, లేకపోతే ఇంకో చోటు ఉంటారు. ఈ ఇండస్ట్రీని నమ్ముకొని మన వాళ్ళు ఉంటారు, ఎవరైనా సరే. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రీజనల్ ఫీలింగ్. కానీ ఆ అవకాశాలు కూడా పోతుంటాయి. కొన్ని సినిమాల్లో మాకు ఇది కావాలి అని చెప్పని తెచ్చుకోవడానికి. ఐ థింక్ యూనియన్ దాని గురించి ఒక బెనిఫిట్ ఉన్నట్లుంది. చెప్తారా మీరు దాని గురించి? ఫర్ ఎగ్జాంపుల్ 50% అన్న లోకల్ వాళ్ళు ఉండాలి అన్నట్లు ఒక కండిషన్స్ పెట్టుకోవడం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చెన్నై మాస్టర్స్ ఇక్కడ వచ్చి చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ డాన్సర్స్ ఉండాలి, మద్రాస్ మాస్టర్స్ ఉంటే. తెలుగు వాళ్ళు తెలుగు మాస్టర్ చేస్తే తెలుగు వాళ్ళే ఉండాలి ఇక్కడ. కానీ అక్కడ మాస్టర్ వచ్చి ఇక్కడ చేస్తే 50% వాళ్ళు, 50% మేము. ఇక్కడ మాస్టర్ అంటే వాళ్ళు వాలంటీర్గా ఇక్కడ వాళ్ళని అందరినీ తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు, కానీ వాళ్ళు తీసుకోరు. తీసుకుంటారు, అది రూల్ కదా. అట్లని కాదు, యూజువల్ గా అక్కడ మాస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ టీం ని తెచ్చుకుంటాడు. వాళ్ళు 50% వస్తారు, మేము 50%. ఇక్కడ నుంచి మా మాస్టర్ వెళ్ళి చెన్నైలో కొరియోగ్రఫీ చేయాలంటే వాళ్ళు కూడా రావాలి మళ్ళీ అక్కడికి. ఓకే. ఎందుకంటే మా మాస్టర్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు 50% ఉండాలి, మేము 50%. ఓకే. సో అట్ ది సేమ్ టైం అది నిజంగా ఒక రకంగా బెనిఫిటే అనుకుంటున్నాను నేను. ఇంకొక దృష్టిలో చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారిన్ లొకేషన్ ఉంది, ఫారిన్ డాన్సర్స్ తోటి షూట్ అనేది ఒక కండిషన్ పెట్టుకున్నారు, లేకపోతే సాంగ్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్లో కంప్లీట్గా ఫారినర్స్ని తెచ్చుకున్నారు. 15 మంది 20 మంది ఫారినర్స్ తోటి షూట్, బ్యాక్గ్రౌండ్ సెట్ అంతా కూడా ఫారిన్ సెట్ వేసుకున్నారు. అలాంటప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది, అరే ఫారినర్స్ ఉన్నప్పుడు ఈ కండిషన్ వల్ల కంపల్సరీ 15 మంది మన తెలుగు డాన్సర్స్ని కూడా పిలిపించి స్క్రీన్ మీద కనిపించకపోయినా పక్కన కూర్చోబెట్టాల్సి వస్తుంది. పక్కన కూర్చోబెట్టారండి, ప్రాపర్టీగా యూజ్ చేస్తారు. ఎందుకంటే అంత పెద్ద సెట్ వేసినప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రాపర్టీ పట్టుకొని ఊపడం కానీ, ఎక్కడైనా నిల్చోవడం కానీ అట్లా. కొంతమంది లేదు ఫారెన్ వాళ్ళే కావాలి ఇంకెవరు వద్దు అని అంటే వింటారు. ఓన్లీ ఫారెన్ వాళ్ళు చేసింది కూడా ఉంది. కెమెరామెన్ గంగతో రాంబాబులో పవన్ కళ్యాణ్ ఆల్ సాంగ్స్లో ఫారినర్సే ఉంటారు, ఎక్కడ తెలుగు అమ్మాయిలు ఉంటారు. అది కూడా నాకు అది గుర్తొచ్చింది. అక్కడ వాళ్ళు వద్దు అని అంటే వద్దు అంతే, కావాలి అని అంటే కావాలి ప్రాపర్టీ, కానీ కూర్చోపెట్టడం అనేది అయితే. సో అప్పుడు వద్దు అనుకున్నప్పుడు కూడా కంపల్సరీ యూనియన్ రూల్ ప్రకారం తీసుకెళ్ళి పే చేయాల్సి వస్తుందా? సెట్లో కంపల్సరీ ఉండాలి అని. సెట్లో ఒకవేళ యూజ్ చేస్తే పే చేయాలి, అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంతవరకు ఎవరు చేయలేదు అలాగా. ఓకే, అట్లీస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్. ఏమో మరి నాకు తెలిసి అయితే అలా ఎప్పుడు చేయలేదు. ఓకే ఓకే, వీ హ్యావ్ క్యారీడ్ అవే లాట్ ఆఫ్ థింగ్స్. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరో ఇబ్బంది పడ్డారా ఆ విధంగా అన్నారు? సేమ్ ఈ ట్రావెల్లో ఇట్లాంటి దాంట్లోనే అన్నారా? డాన్స్గా అంటే షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు, షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మేము కష్టపడ్డాము ఆ విధంగా డాన్సర్స్గా ఉన్నప్పుడు, నా ఫ్రెండ్స్ నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారన్న. అంటే అందరము
మేమందరం ఒక గ్యాంగ్ లాగా ఉంటాం కదా ఫ్రెండ్స్. సో అట్లా అక్కడ దిగి అలా మళ్ళీ అక్కడ నుంచి ఎవరింటికి అలా అక్కడ పానీపూరి తినేసి వెళ్ళిపోవడం అని అది చెప్తాను. ఆకలితోటి. ఓకే. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్ట్రగుల్ కృష్ణానగర్లోనో ఎక్కడైనా సరే ఇట్లా పడే అందరితో కాకుండా నీ లైఫ్లో నువ్వు ఫేస్ చేసినవేంటి ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? అవుట్ ఆఫ్ ఫ్యాషనో, ప్యాషనో, లేకపోతే వేరే ఆపర్చునిటీ లేకనో ఏ విధంగా వచ్చావు ఇండస్ట్రీకి? వాట్ స్ట్రగుల్స్ యూ ఫేస్డ్ యాక్చువల్లీ? నేను రావడమే వేరే ఒక ఆవిడ దగ్గర నేను ఉన్నాను. సో తను ఏంటంటే ఇంకా నాకు అక్కడ ఏం కంఫర్టబుల్ లేకుండే. నేను అనుకున్నా ఇక్కడ ఉండి కూడా నాకు వర్క్ వచ్చేది కాదు. ఏ వర్క్ అది? డాన్సరే. ఓకే. డాన్సర్గానే రావడమే అక్కడ జాయిన్ అయ్యా. తన దగ్గర ఉన్నాను అనమాట, తను ఒక్కతే ఉందని. దాని తర్వాత ఇంకా అక్కడ కూడా నాకు కొన్ని టార్చర్స్, ఇంకా సరే అది వదిలేసి నేను హాస్టల్ జాయిన్ అయ్యాను అనమాట. హాస్టల్ జాయిన్ అయినప్పటి నుంచి ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను అందరి కాంటాక్ట్స్ నెంబర్స్ తీసుకొని అందరికీ ఫోన్ చేయడం. నేను కూడా ఒక మెంబర్ని, నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యానండి, నాకు సాంగ్స్ చెప్పండి అని అందరినీ అడిగేదాన్ని. ఇంకా వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని ఒక సాంగ్కి వెళ్తే ఇంకొక సాంగ్కి గుర్తుంటాం కదా, ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి బాగానే చేస్తుంది, బాగానే ఉంటుంది అనండి. నెక్స్ట్ సాంగ్కి మళ్ళీ రిఫర్ చేసేవారు. అట్లా ఇంకా దాని తర్వాత ఒకనొక టైంలో ఇంకా భాను మాస్టర్కి అసిస్టెంట్ ఆ అమ్మాయి వెళ్ళిపోయిందనమాట, మ్యారేజ్ చేసుకుంది. సో ఆ టైంలో ఎవరు లేకుండే. ఇంకా సరే ఒకసారి ఆ అమ్మాయిని అడుగు చేస్తుందేమో అని అంటే అప్పుడు కూడా భయమైంది నాకు. అసిస్టెంట్గా అంటే ఏమో నేనంత వర్త్ కాదేమో అని అనుకున్నాను. బట్ ఒక సాంగ్ 2 సాంగ్స్ చేసిన తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఇంకా దాని తర్వాత నేను ఇంకా మెల్లిమెల్లిగా ఎగ్జిట్ అవుతున్నాను అనమాట, ఆర్టిస్ట్ దిక్కు వచ్చేసాను. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన భాను మాస్టర్? ఇప్పుడు కూడా వెళ్తున్నావు నువ్వు అయితే అసిస్టెంట్గా? వెళ్తాను, ఖాళీగా ఉంటే ఇటు వర్క్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి అదే పని కాబట్టి దాన్ని ఎందుకు మర్చిపోవడం, డాన్స్ దాంట్లో ఎందుకు. అవును. తర్వాత మళ్ళీ కార్డు తీసేసుకొని దీనికి లేకుండా దానికి లేకుండా అవ్వకుండా ఇది కంటిన్యూ చేసుకుంటున్నాం. ఓకే, గుడ్. ఈ జర్నీలో ఇందాక మనం మాట్లాడుకున్నాం వెంకటేష్ గారితో కొరియోగ్రఫీ చేసిన సందర్భము, చిరంజీవి గారిది ఇది కూడా బాగుంది. ఇంకోటి గుర్తొచ్చింది, ఈ డ్యాన్స్ మామూలుగా స్టూడెంట్స్ నమస్కారం చేస్తారు కదా, యూజువలీ క్లాసికల్ డ్యాన్స్లో అది చూస్తూ ఉంటాం, ఆ భంగిమతోటి నమస్కారం చేయడం అనేది. అది ఇండస్ట్రీలో ఆర్టిస్టులతో కూడా ఉంటుందంట కదా, నిజమేనా? ఉంటుంది. అంటే వాళ్ళ రెస్పెక్ట్ని బట్టి, వాళ్ళు నిజంగా డాన్స్కి రెస్పెక్ట్ ఇస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అంతెందుకు. బాలకృష్ణ సరే అసలు ఆయన సెట్లోకి రావటమే ఫస్ట్ డాన్స్ మూమెంట్ స్టార్ట్ చేయడు, రావడమే మాస్టర్ అని చెప్పి నమస్కారం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. ఆయన పాదాలకు నమస్కారం చేస్తారు, మాస్టర్ ఎదురుగా ఉండి ఆయన డాన్స్కి నమస్కారం చేసి భూమికి నమస్కారం చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారు డాన్స్. ఏ మాస్టర్ ఉన్నా ఆయనకన్నా చిన్నవనివ్వండి పెద్దవనివ్వండి, ఆయనకి ఆ రెస్పెక్ట్ అందరు చేస్తారు. అదే విధంగా అందరూ చేస్తారు. చాలా మంది నేను చూసిన దాంట్లో బాలకృష్ణ గారిని చూశాను, అల్లు అర్జున్ సార్ని చూశాను, వెంకటేష్ సార్ని చూశాను. గ్రేట్, నైస్. ఐ మీన్ అది మంచి జెస్చర్ కదా అది. దో అది క్లాసికల్ డాన్స్ కాకపోయినా కూడా రెస్పెక్ట్ డాన్స్ కదా అది, అంతే. ఆ తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఒక దేనికైనా అసైన్ అవ్వడము, ఒక డ్యాన్స్ సాంగ్కి కానీ దేనికైనా, ఆ తర్వాత అది వేరే వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయా? రిహార్సల్స్లో కానీ ప్రాక్టీస్లో కానీ మీరు ఉండడం ఏమైనా జరిగిందా అలాగా? అంటే మాకు వచ్చిన సాంగ్ వేరే వాళ్ళకి అంటే ఇట్స్ నథింగ్ రాంగ్, దీనికి పేమెంట్స్ దీనికి ఇది ఉంటుంది, అది ఉంటుంది, జరిగాయి అలాగా. సో అట్లా జరుగుతుందా? జరుగుతుంది. మాకేం జరిగిందంటే రంగస్థలంలో సమంత సాంగ్ ఉంది కదా, రంగమ్మ మంగమ్మ సాంగ్, అది ఫస్ట్ మేము సెట్లో చేసాము. అది సుకుమార్ సార్ చేయమన్నారు, వెళ్ళి అంతా చూపించాము, చేసాము. మేమే చేశారు, నేను భాను మాస్టర్ చేసాం పర్ఫార్మెన్స్. తర్వాత మరి ఏమైందో తెలియదు, మేమే చేస్తున్నాం అన్న వరకే తెలుసు. లాస్ట్ మినిట్లో ఏం జరిగిందో తెలియదు, ఇంకా మేము చేయట్లేదు అని చెప్పి తెలిసింది. బట్ అందులో నేను పర్ఫామ్ చేశాను సమంత లాగా. సార్ కూడా మెచ్చుకున్నారు, సుకుమార్ సార్, రామ్ చరణ్ సార్, సమంత. అంటే వాళ్ళకి వెళ్ళి చూపించాం కదా డెమో, ఇది అని చెప్పి వాళ్ళకి కూడా నచ్చింది. మరి లాస్ట్ మినిట్లో ఏమైంది అనేది తెలియదు, ఇంకా అది మేము చేయట్లేదు అని చెప్పి తెలిసింది నాకు. ఇంకా తర్వాత బన్నీతో ఏ సాంగ్ మీరు ఏదో చెప్పారు ఇందాక, సరైనోడులో టైటిల్ సాంగ్. ఓకే, అది ఎలా జరిగింది? కెన్ యూ వాక్ మీ త్రూ దట్ సీన్ యాక్చువల్లీ? ఆ రోజు ఏం జరిగింది అనేది?
ఆ రోజు నిజంగా బన్నీ సార్ చాలా మంచిగా మాట్లాడతాడు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఆయన. ఆ రోజు అంటే ఆయనతో కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్. బాగా డాన్స్ ఆయన చెప్పగానే వెంటనే చేస్తాడు. ఆయన రక్కులు కూడా ఓకే, ఇంకేంటి బన్నీ సార్తో అంత ఓకే. చక్కగా యాక్చువల్లీ ఇంటర్వ్యూ స్టైల్లో కాకుండా మ్యాక్సిమం పోడ్కాస్ట్లోగానే వెళ్ళాలనుకున్నాను, చాలా విషయాలు తెలుసుకోవాలి అన్నట్లుగా కూడా. ఐ హోప్ చాలా వరకు అయింది. కాకపోతే సినిమా ఇంటర్వ్యూలో లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అంటే నాకు ర్యాపిడ్ ఫైర్లు గుర్తొస్తూ ఉంటాయి. లెట్ అస్ డూ దాట్. ఎందుకు దాన్ని స్కిప్ చేయడం? ఓకే, యూజువల్గా స్టార్ట్ అయ్యేది. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్? భాను మాస్టర్, శేఖర్ మాస్టర్. ఓకే, ఇద్దరిని చెప్పావా? ఓకే. ఫేవరెట్ హీరో? ఆల్ టైమ్ వెంకటేష్, విక్టరీ వెంకటేష్. ఫేవరెట్ యాక్ట్రెస్? త్రిష. ఓకే. వన్ స్టెప్ యూ హ్యావ్ టైర్డ్ ఆఫ్ సీయింగ్. ఒక మంచి స్టెప్ ఉంటుంది, కోర్స్ అది మంచి హుక్ స్టెప్ అయి ఉంటుంది, రిపీట్ చేస్తూ ఉంటారు, చాలామందికి నచ్చుతూ ఉంటుంది కావచ్చు. మీకు కొద్దిగా బోర్ అయిపోయి అబ్బాయి ఇది ఎన్నిసార్లు చేస్తారు అని అనిపించిన స్టెప్ ఏదైనా ఉందా? అంటే మా కొరియోగ్రఫీలోనా? దేంట్లో అయినా పర్లేదు. అలా చాలా ఉన్నాయి కానీ చెప్తే ఫీల్ అవుతారా? అంతేగా. ఓకే, అయితే మా స్టెప్సా క్లాస్ డాన్స్లా? మాస్. రీజన్? మాస్ అంటే అది అన్లిమిటెడ్, లిమిట్ లేకుండా చేయొచ్చు దానికి. అంటే ఎలా అంటే అలా బాడీని ఊపేయచ్చు, దాంట్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, మనం ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. అదే క్లాస్కి చాలా ఆలోచించి చేయాలి. సో నాకు క్లాస్ డాన్స్ అంటే అంత ఏమి ఉండదు. మాస్ అంటేనే నాకు చాలా ఇష్టం. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బోల్డ్ అని ఇంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నట్లే ఉన్నాము. డెఫినెట్గా చాలానే మిస్ కూడా అయి ఉండొచ్చు బహుశా, బట్ యా దట్స్ కామన్. ఇంకోసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు అట్లా కూడా చేస్తాం, వాటిని కూడా మిస్ అయిన వాటిని కూడా పెట్టడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చి బోల్డ్ అని విషయాలు మాకు తెలియనివి ఇండస్ట్రీ గురించి చెప్పినందుకు, నీ గురించి చెప్పినందుకు, డాన్స్ల గురించి చెప్పినందుకు, అలాగే స్టార్స్తో నీకున్న ఇన్ఫర్మేషన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కెరీర్ యాజ్ అన్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదా, మనం మంచి మంచి సాంగ్స్ చూస్తూ ఉంటాము. ఇదివరకే చెప్పినట్లుగా దాని బ్యాక్గ్రౌండ్లో బోల్డ్ అంత ఎఫర్ట్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈ వేదిక ద్వారా నేను చెప్తూ ఉన్నాను, వాళ్ళ ఎఫర్ట్కి ఐ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు కూడా ఈ పాడ్కాస్ట్ని చూశారు, మీ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాట్ టైప్ ఆఫ్ న్యూ థింగ్స్, కొత్త విషయాలు మీరు దీనికి సంబంధించి ఇండస్ట్రీ గురించి ఏం తెలుసుకున్నారు, ఇట్లాంటి విషయాలు మీరు వీలైతే కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా మీరు తెలుసుకున్నారు, మిస్ అయ్యారు అనుకుంటే వాటిని కూడా కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే పాడ్కాస్ట్లో వాటిని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్. సీ యూ అగైన్. దిస్ ఇస్ హరీష్ సైనింగ్ ఆఫ్.